దాసరి నారాయణరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక తండ్రి లాంటి వాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఏర్పడినప్పుడు మరి ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా ఇండస్ట్రీని హైదరాబాదు రావడానికి చాలా కృషి చేసినటువంటి వ్యక్తే కాకుండా ఒక డైరెక్టర్గా 151 చిత్రాలు నిర్మించడం, మరి కొన్ని వందలాది కథలు రాయడం. అయితే ఒక డైరెక్టర్గానే కాకుండా ఒక లైట్ బాయ్ నుంచి టెక్నీషియన్స్ వరకు ఎవరైతే ఆ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసేటువంటి పేదవాళ్ళకందరికీ దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఏ సమస్య వచ్చినా తన భుజస్కంధాలపై వేసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు చిత్రపురి నిర్మాణం జరగడానికి కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం, చాలా పెద్ద అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఒకవైపున చలనచిత్ర పరిశ్రమలో కృషి చేస్తూ మరి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి. 75 సంవత్సరాలు వారికి ఇప్పుడు ఉన్నప్పటికీ తన చివర ప్రాణాలు వదిలే వరకు కూడా చలనచిత్ర పరిశ్రమలో పులిలాగా బతికినటువంటి వ్యక్తి. ఎందరో అభిమానులు, మరి ఎందరికో లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు చాలామంది డైరెక్టర్గా ఎదిగినటువంటి వాళ్ళకి కానీ, నిర్మాతలుగా ఎదిగిన వాళ్ళకి కానివ్వండి, చిన్న చిన్న క్యారెక్టర్ యాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మరి ఆయన ద్వారానే పైకి వచ్చినటువంటి సందర్భాలు. అంటే కొన్ని వందలాది మందికి లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి. విధి రాతను ఎవరేం చేయలేరు. మరి ఇక్కడ కృష్ణయ్య హాస్పిటల్లో ఆయన రెగ్యులర్గా చూపేయడమే కాకుండా గతంలో కూడా ఆపరేషన్ జరిగింది, మీకు అందరికీ తెలుసు. బట్ ఈరోజు సాయంత్రం మరి భగవంతుడు వారిని పైకి తీసుకువెళ్ళడం. అయితే ప్రోగ్రాం కూడా ఇప్పుడు నేరుగా ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఉదయం 10 గంటలకు వారి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి సేవేలలో తనకున్నటువంటి ఫామ్ హౌస్లో ఈ దహన సంస్కారాలు అక్కడ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అధికార లాంఛనాలతో చేయమని చెప్పేసి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మరణించినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. మరి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, చరిత్రలో కొంతమందే పుడతారు, బట్ చనిపోయిన తర్వాత కూడా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. మరి ఆ కొంతమందిలో దాసరి నారాయణరావు గారు ఒకరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకొక అర్ధగంట 15-20 మినిట్స్లో ఇక్కడి నుంచి వారి ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇంటి దగ్గర కూడా కొంత బందోబస్తు కూడా పెద్ద ఎత్తున పెట్టమని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే ఉదయం నుంచే ఇప్పటికే రాత్రులే చాలామంది వస్తుండ్రు. కాబట్టి ఉదయం నుంచి ఇంకా ఎక్కువ మంది అభిమానులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. రాజా వన్నారెడ్డి గారు డైరెక్టర్, గురువు గారికి అత్యంత సన్నిహితులు. గురువు గారు లేరు అని చెప్పడానికి